ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన ఉత్సవాల్లో ఒకటైన మహాకుంభమేళా 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. ఈ ప్రధాన హిందూ కార్యక్రమం సందర్భంగా కోట్లాది భక్తులు పవిత్ర గంగా, యమున, సరస్వతి నదుల సంగమంలో స్నానం చేయడానికి వస్తుంటారు. అయితే ఈ ఈవెంట్ను ఇతర గ్లోబల్ ఈవెంట్స్తో పోల్చినప్పుడు ఇవి ఎంత పెద్దదో తెలుసుకుందాం. ఫుట్బాల్ ఫీఫా వరల్డ్ కప్ 40 రోజుల్లో 3.5 మిలియన్ ప్రజలను ఆకర్షించింది. ఒలింపిక్స్ 18 రోజుల్లో 11 మిలియన్ ప్రజలను ఆకర్షించింది. కానీ 2025 జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ 44 రోజుల్లో 400 నుండి 450 మిలియన్ ప్రజలు పాల్గొంటారు. అంటే సుమారుగా 110 ఫుట్బాల్ వరల్డ్ కప్ ఈవెంట్స్ ఒకేసారి జరుగుతున్నట్లు. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం మరోటి ఉంది. అది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి సమర్థత మరియు నిర్వహణ నైపుణ్యం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ స్థాయి ఈవెంట్ను సజావుగా నిర్వహించడం అనేది ఒక అద్భుతం. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను కలిపి నిర్వహించిన ఈవెంట్ మరి ఏ దేశం కూడా నిర్వహించలేదు. మహాకుంభమేళ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. ఇది మన విశ్వాసం, మన సంస్కృతి, మన మానవత్వం మరియు సనాతన ధర్మం అన్నీ కలిసిన ఒక అద్భుతమైన ఈవెంట్.